అది ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున మా గుంటూరు దగ్గర లేమల్లె దగ్గర ఉపవాస ప్రార్థన గుడారాల పండుగ నిమిత్తమై ఓ సొంత స్థలాన్ని తీసుకోవటానికి దేవుడు కృప చూపారు. ఆ చిన్న స్థలంలో రేపటి రోజున అబ్రాహ్మణ ఇంకా పెద్ద సేవకులు అక్కడ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆ ఉపవాస ప్రార్థనలో మీరు రేపటి రోజున లేమల్లె దగ్గర జరిగే ఆ స్థలంలో, సొంత స్థలంలో రాబోయే సంవత్సరంలో గుడారాల పండుగ జరగబోతుంది. ముందుగా రేపటి రోజున ఆ స్థలంలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసిన తర్వాత గుడారాల పండుగ యొక్క పనులు కూడా ప్రారంభించబడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రేపటి రోజున లేమల్లె దగ్గర క్రొత్తగా గుడారాల పండుగ నిమిత్తమై తీసుకున్న ఆ స్థలంలో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. బైబిల్ గ్రంథములో మన ధ్యానము కొరకై 108వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. గిలాదు నాది, చాలు చదవబడిన ఆ వాక్య భాగాన్ని మీరు గమనించండి. గిలాదు నాది అని ఒక మాట. గిలాదు అనే మాట మీద ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియచేయబోతూ ఉన్నాను. గిలాదు అనే అంశం. గిలాదు అనే మాటకి దేవుని మందిరము అని అర్థం. గిలాదు అనే మాటకి దేవుని మందిరము అని అర్థం. దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క మందిరానికి ఇలా ప్రతి వారం చేరి వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి రావడము అనేది ఈ లోకములో శ్రేష్టమైనటువంటి కార్యాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యములు కూడా మనం తరచుగా చదువుతూ ఉంటాం. దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అని మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా కుటుంబ సమేతంగా ప్రతి వారం ఇలా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నది, మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి దినము కాబట్టి నా సన్నిధికి మీరు రండి, ఇది నా దినము అని దేవాది దేవుడు తన ప్రజలతో తెలియచేస్తూ వచ్చారు. కనుక దేవుని ప్రజలైన వాళ్ళు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ఇలాగే దేవుని మందిరానికి తరచుగా చేరి వస్తూ ఉండేవాళ్ళు. మీరు కూడా ఇలాగే వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాగే తప్పకుండా మీరు ప్రతి వారం దేవుని మందిరానికి రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లలము, మనం ఆరాధించుచున్న దేవుడు మనకు తండ్రి అయి ఉండగా ఆయన పిల్లలమైన మనము ప్రభుని, తండ్రిని ఆరాధించటానికి ప్రభు ఇష్టపడతాడు. తన నామ ఘనత కొరకు దేవుడు మనల్ని సృజించి ఉండగా 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున ఖచ్చితంగా నా దగ్గరికి రండి అని ప్రభువారు తెలియచేశారు. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆత్మకు విశ్రాంతి కావాలి అంటే ఖచ్చితంగా దేవుని ప్రజలైన మీరు ఈ గిలాదుకు రావాలి. ఈ గిలాదుకి, దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మీ ఆత్మకు కూడా అంతే విశ్రాంతిని నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో, టెన్షన్స్తో మీరు ఉంటారు. పని దగ్గర టెన్షన్సే, కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎన్నో రకములైనటువంటి అసమాధానముతో, ఇబ్బందులతో మీరు కుమిలిపోతున్న సమయంలో దేవుని ప్రజలైన వాళ్ళకి సమాధానము, నెమ్మది అనేది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుని యొక్క సమాధానాన్ని మీరు సమృద్ధిగా పొందుదురుగాక. అయితే ఇక్కడికి రానప్పుడే దేవుని యొక్క సమాధానాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. దేవుని యొక్క మందిరము అనేది చాలా శ్రేష్టమైనది. లోకములో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటంటే యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఇలా ప్రతి వారం దేవుని మందిరానికి రావడమే లోకములో సర్వోత్తమమైనటువంటి జీవితం. ఇంతకు మించిన జీవితం లోకములో ఏది కూడా లేనే లేదు. 27వ కీర్తన 4వ చరణములో
కీర్తనాకారుడు కూడా రాజు ఉన్నవాడు దేవుని యొక్క మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తాడు అంటే, నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుదును అని ఒకే ఒక వరాన్ని దేవుని దగ్గర అడుగుచూ ఉన్నాడు. ఆయన రాజు ఉన్నా కూడా దేవుడన్నా మందిరమన్నా ఎంతో మక్కువ కలిగి దేవుణ్ణి ప్రేమించటానికి, దేవుని సన్నిధిలో ప్రసన్నతను చూడటానికి, ఆయన సన్నిధిలో నివాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్దాము రా అని చెప్పినప్పుడు ఆయన హృదయం ఎంతో ఉత్సాహించినట్లుగా, సంతోషించినట్లుగా కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఒకసారి మీతో రిపీట్ చేసి చెప్తున్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఇట్టి ఆశీర్వాదాలు పొందటానికి రాబోయే రోజుల్లో మీకు ఎన్ని పనులున్నా కూడా వాటిని ప్రక్కన పెట్టి ప్రతి ఆదివారం మీరు ఖచ్చితంగా ఇలాగే దేవుని మందిరానికి వచ్చి దీవించబడుదురుగాక. నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అన్నారు. ప్రభువుని మనం గణపరచడానికి వచ్చాం, ఆయనను ఆరాధించటానికి వచ్చాం. తద్వారా రేపటి రోజు నుండి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీరు చేయుచున్న పనులన్నింటిలో కూడా నా దేవుడు ఘనత కలగజేయుదురుగాక. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది అని దేవాది దేవుడు అడుగుచూ ఉండగా, ప్రభువుని మనం గణపరచడానికి ఇలాగే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క మందిరానికి రావాలి. ప్రేమైన వారలారా, దేవుని మందిరానికి అందరూ రాలేరు. 65వ కీర్తన 4వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 65వ కీర్తన 4వ చరణంలో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారే దేవుని మందిరానికి వస్తారు. ఈ రేపల్లె పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది చదువు కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు తన కృప చేత మిమ్మల్ని, మీ పిల్లల్ని ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈ హోసన్న మందిరానికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. కాబట్టి దేవుడు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. మీరు ఆ ధన్యతను సంపాదించుకున్నారు, మీ పిల్లలు కూడా ఈ ధన్యతను సంపాదించుకున్నారు. కాబట్టి ఈ ధన్యతని ఎప్పుడు కూడా మీరు జార విడుచుకోకుండా 6 రోజులు మండే టు సాటర్డే, సోమవారం నుండి శనివారం వరకు మీరు పనులకు వెళ్ళండి. 7వ రోజు ఎన్ని పనులున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి మీరు వచ్చి ఆయన మందిరావరణంలో ఉంటున్నటువంటి మేళ్ళ చేత మీరు తృప్తిపరచబడుదురుగాక. ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ ధన్యతని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదు. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు 2 సార్లు మాత్రమే దేవుని యొక్క మందిరాన్ని మానుకున్నాను. అప్పుడు చాలా బాధపడ్డానండి. ఒకటి, నేను ఎగ్జామ్ రాస్తున్న సమయం. రెండవది, ఇంటర్వ్యూకు వెళ్ళిన సమయంలో ఆ 2 వారాలు రాలేకపోయాను. అంతకు మించి లైఫ్లో ఎప్పుడు కూడా నేను మందిరాన్ని మిస్ చేసుకోలేదు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు కూడా ఎప్పుడూ కూడా దేవుని యొక్క మందిరాన్ని అలక్ష్యం చేయవద్దు. ఏం వెళ్దాములే అనే ఒక అలక్ష్యమైన స్వభావంతో ఉండకుండా దైవాసక్తి, సత్యాసక్తి మీలో భక్షించునుగాక. ఎంతగా దేవుని యొక్క మందిరాన్ని, ఈ గిలాదుని మీరు వెతికి వస్తారో, ఈ హోసన్న మందిరాన్ని మీరు వెతికి వస్తారో, అప్పుడు మీరు, మీ పిల్లలు దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ్ళ చేత తృప్తిపరచబడతారు. ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ గిలాదు అనగా దేవుని మందిరము అని అర్థం. ఈ గిలాదు ఎలాంటి స్థలం, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్న మేళ్ళు, ఆశీర్వాదాలు ఏంటి అని కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 1వ వాక్యం, 16వ వాక్యం, 18వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. నేను మీకు వివరిస్తాను, సమయం లేదు కాబట్టి. నంబర్స్, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 1వ వాక్యం, 16వ వాక్యం, 18వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. అక్కడ రూబీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని అనే ఆ మాటలు మీరు అక్కడ చదువుతారు. మోషే సేవకులు ఎలియాజరు ప్రధానులతో
రూబేనీయులు గాదీయులు చెప్పినటువంటి విషయాలు ప్రియమైన వారలారా. రూబేనీయులు గాదీయులు మోషే సేవకులకు ఎలియాజరు ప్రధానులతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ గిలాదు రూబేనీయులు గాదీయులు చెప్పినటువంటి మాట ఏమనంటున్నారంటే, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని, ఈ గిలాదు అనే ఈ స్థలం ఎలాంటిది అంటే మందలకు మేత దొరికే స్థలము. హల్లెలూయా. ఈ గిలాదు ఎలాంటి స్థలం అంటే మందలకు మేత దొరికేటువంటి స్థలం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థలంలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. భౌతికంగా మనము ఆలోచించినట్లయితే ఈ గొర్రెలు మందలు మేపుకుంటున్న వాళ్ళని మీరు చూస్తారు. ఎక్కడైతే పచ్చటి గడ్డి పచ్చటి స్థలము కనబడుతుందో అక్కడికి మందను తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ గొర్రెల్ని మేపుతారు. అక్కడ గడ్డి ఆ మందకి మేత లేనప్పుడు మరలా ఆ కాపరి ఏం చేస్తాడంటే ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మందని మేపుతాడు. మరలా అక్కడ గడ్డి మందకి మేత లేకపోతే ఇంకో స్థలానికి తీసుకొని వెళ్తారు. అలా కాపరులు తమ మందని అనేక స్థలాలకి తీసుకొని వెళ్ళినట్లుగా ఆనాడు గాదీయులు నివాసం చేస్తున్నటువంటి ఈ గిలాదు అనే ఆ ప్రదేశం మందలకు మేత దొరికే స్థలము కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి చేరి వచ్చిన మీరు కూడా ఈ గిలాదు అనే దేవుని మందిరానికి మీరు వచ్చారు. ఈ గిలాదు లేకపోతే దేవుని యొక్క మందిరం ఇది ఎలాంటి స్థలము అంటే మందలకు మేత దొరికే స్థలమై ఉన్నది. ప్రియమైన వారలారా, గత దినాల్లో మీరు నామకార్థపు అనుభవములు జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ సరైన మేత లేని అనుభవం, ప్రభువుని ఎరగక మునుపు సరైన నడిపింపు లేని అనుభవాలు. కానీ యేసుక్రీస్తుని మీరు అంగీకరించి ఈ గిలాదు ఈ మందిరానికి వచ్చినప్పుడు మీకు సమృద్ధిగా ఆహారము మేతని నా దేవుడు మీకు అనుగ్రహించచ్చు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆనాడు గిలాదులోనే వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడైతే సమృద్ధిగా మేత దొరుకుతుంది, ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది, ఆ ఆహారం చేత బలపరచబడాలి అని వాళ్ళు అక్కడనే ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు గత దినాల్లో ఎన్నో సంఘాలు తిరిగి ఉండవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు బలకరమైన మేత చేత నా దేవుడు మిమ్మల్ని బలపరచుచు ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో స్థలాల్లో మీరు వెళ్తూ ఉన్నారు, ఆరోగ్యకరమైనటువంటి బోధ కరువైపోయింది. కానీ ఈ హోసన్న మందిరానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2 రకములైనటువంటి మేత, 2 రకములైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఒకటి, పేతురు తన పత్రికలో రాస్తారు, మీరు ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దశలో వాక్యం అనే పాల చేత పోషింపబడుతూ వచ్చారు, రక్షణ అనే ఆ పాలను మీరు అపేక్షించుడి అని వ్రాయబడి ఉంది. వాక్యం అనే ఆ పాల చేత మీరు ప్రారంభ దశలో పోషించబడుతూ వచ్చారు. రోజులు గడిచే కొలది మంచి చెడుల వివేకాన్ని కలగజేసే ఆహారం చేత మీరు పోషింపబడుతూ ఉండగా బలమైన ఆహారము మీకే తగును అని హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మందుకు మేత దొరికే ఈ స్థలానికి మీరు వచ్చారు, మొదట పాలతో పోషింపబడుతూ వచ్చారు. మరలా ఆ మూలోపదేశాలే మీకు బోధించట్లేదు, కానీ సంపూర్ణులు అవటానికి, సంపూర్ణులుగా మార్చబడటానికి ఈ రోజుల్లో బలకరమైన మేత చేత దేవుడు మిమ్మల్ని బలపరచుచు ఉన్నాడు. హల్లెలూయా. ఈ బలకరమైన మేత, బలమైన ఆహారాన్ని తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అయినా కూడా మీరు ఆ బలకరమైన మేత తిన్నప్పుడే బలవంతులుగా మార్చబడతారు. బలమైన ఆహారాన్ని తిన్నప్పుడే ఖండించడం, బుద్ధి చెప్పడం, శిక్షించే అనుభవాలు దేవుని వాక్యములో ఉంటుంది. కాబట్టి ఈ బలకరమైన మేత తిన్నప్పుడే గొర్రెలు మంద బలంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, కాబట్టి ఈ సత్తువ కలిగిన సంఘములో మీరు ప్రతి వారం ఇలాగే మీరు చేరి వచ్చినప్పుడు బలమైన ఆహారం చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. వాక్యాలు ఈ స్థలంలో ఉండి ఎంతోమంది బోధిస్తూ వచ్చారు. వాటన్నిటిని మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు రోజు రోజుకి మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక.
ప్రభువుని ఎరగక మునుపు మీ జీవితం యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీ జీవితం యొక్క వ్యక్తిత్వాలు స్వభావాలు ఎలా మార్చబడ్డాయో ఆ చేంజెస్ని ఒక్కసారి మీరు గమనించండి. మీరు దేవుని మందిరానికి వచ్చిన తర్వాతే మీలో మార్పును దేవుడు కలగజేస్తూ వచ్చాడు. నేను ఆ మధ్య బిజాపూర్లో సేవ చేస్తున్నప్పుడు కొంతమంది మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు సరైన విధంగా శుభ్రంగా ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా సేవకులు వచ్చారనుకోండి, అదిగో పాస్టర్ వచ్చాడు చూడు, కూర్చోండి కూర్చో అనేవాళ్ళు. మరలా వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేసుకొని వచ్చేవాళ్ళు. వారానికి ఒకసారి స్నానం చేస్తారు. నాతో ఉన్న ప్రక్కనున్న బ్రదర్ అంటాడు, అన్నా ఏదో కొత్త రకం సెంట్ వాసన వస్తుందా అన్న అంటాడు. వాడు కొత్త రకం సెంట్ కాదురా బాబు, వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేసుకొని వస్తున్నారు, అదొక రకమైన స్మెల్ అంటాడు. ప్రియమైన వర్లారా, అయితే అలాంటి శుభ్రత లేని ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాటల్లో వాళ్ళు సరైన విధంగా సింగులర్గా మాట్లాడుతూ, కఠినంగా మాట్లాడుతూ, మాటల్లో కూడా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతున్న అనుభవాలన్నీ కూడా వాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కొద్దిగా వాక్యాలు వినే కొలది వాళ్ళకి ఈ రోజుల్లో దేవుడు మార్పును కలగజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు ప్రతిరోజు శుభ్రంగా ఉంటారు. వాళ్ళ మాటలు కూడా మంచిగా ఉంటూ ఉన్నాయి. పద్ధతులన్నీ ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చాయి. ప్రియమైన వర్లారా, మీరు ప్రభు సన్నిధికి రాకమునుపు మీ మాటలు ఎలా ఉన్నాయి? ప్రభు సన్నిధికి మీరు రాకమునుపు మీ యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి? అయితే ప్రభు సన్నిధికి మీరు వచ్చిన తర్వాత మీలో మార్పు కలిగిన ఆ అనుభవమే మొదట పాలుతో పోషింపబడుతూ వచ్చారు. వాక్యాలు వినే కొలది క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు నా దేవుడు మీలో కలిగేటట్లు ఈ మేత, ఈ యొక్క ఆహారం మీకు సహాయకరంగా ఉన్నది. హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆహారం చేత మీరు దినదినము బలపరచబడాలి. గిలాదు అది మందకు మేత దొరికే స్థలము. ఇక్కడికి వచ్చినప్పుడు బలమైన ఆహారం చేత మీరు పోషింపబడుతూ ఉన్నారు. ఈ స్థలాన్ని ఎప్పుడు కూడా దేవుని ప్రజలు విడిచిపెట్టకూడదు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 16వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అందుకు వారు అతని ఎద్దుకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టించుకుందుము. ఎందుకంటే ఇక్కడ మందకు మేత దొరికే స్థలము కాబట్టి వారు ఆ స్థలములోనే అక్కడే ఉండటానికి మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టించుకుందుము అంటారు. అంటే రెగ్యులర్గా వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవాన్ని వాళ్ళు అక్కడ ఇష్టపడుతూ ఉన్నారండి. ఈ చుట్టుప్రక్కల ఎంతోమంది మీరు మందిరానికి ప్రక్కనే ఉన్నారు. ఇది మీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అందుకే బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేశాను. తరచుగా మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ సమీపాన ఉంటున్న మీరందరూ కూడా ప్రార్థన అన్నప్పుడల్లా చేరి వచ్చుట ద్వారా ఇక్కడికి వచ్చి మీరు ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ప్రియమైన వర్లరా, కాబట్టి సమయం ఉన్నప్పుడల్లా మీకున్న సమస్యలను బట్టి మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటానికి ఈ విశాలమైన మందిరాన్ని ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మందకు మేత దొరికే ఈ స్థలానికి మీరు రావాలి, ఈ గిలాదుకు రావాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని వెళుతూ ఉన్నప్పుడు మీ సమస్యలన్నింటిలో నుంచి నా దేవుడు విడుదల దయచేయుదురుగాక. 18వ వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే, ఇశ్రాయేలులో ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. ప్రియమైన వర్లరా, పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు, పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందేంత వరకు మీరు ఈ గిలాదును విడిచిపెట్టకుండా సంఘ సహవాసములు నా దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచునుగాక. గతంలో చెప్పినట్లు మరలా చెప్తూ ఉన్నాను. మేము ఒక 2 సంవత్సరాలు ఉంటాం, ఇంకొక సేవకులు వస్తారు. మరలా వాళ్ళు 2 సంవత్సరాలు ఉంటారు, ఇంకొక సేవకులు వస్తారు. మేము మారినా మీరు మాత్రం ఈ హోసన్న మందిరములో, ఈ సహవాసములో స్థిరపరచబడుదురుగాక. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆహారాలు తీసుకొచ్చి మిమ్మల్ని పంచిపెట్టి వెళ్తారు. రోజు ఒకే రకమైన ఆహారం తిన్నారనుకోండి, పాండవ రోగాలు వస్తాయి. ఒకే రకమైన ఆహారం తిన్నారనుకోండి, బలహీనతలు వస్తూ ఉంటాయి. వెరైటీ ఆఫ్ ఫుడ్, అనేక రకములైన ఆహారాలు మీరు తింటూ ఉన్నప్పుడు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. చేదు అవసరం, కాకరకాయ కూర అవసరము, ఆ తర్వాత స్వీట్ కూడా అవసరం. నేను స్వీటే తింటాను అంటే కుదరదు, కాకరకాయ తింటానంటే కుదరదు. అన్ని రకములైన ఆహారాలు శరీరానికి ఎంత బలమునిస్తాయో. మందకు మేత దొరికే ఈ స్థలానికి వచ్చినప్పుడు
అనేక సేవకులు చెప్పే అనేక రకములైన ఆత్మీయ ఆహారముల ద్వారా మీరు ఆత్మీయంగా బలవంతులుగా శక్తిమంతులుగా మీరు మార్చబడుదురుగాక. కాబట్టి ప్రభు రాకడ వరకు ఇశ్రాయేలులలో ప్రతివాడును తన స్వాస్థ్యము పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. పరలోక రాజ్యం దేవుడు మనకిచ్చేటువంటి స్వాస్థ్యం. లోకరీతిగా స్వాస్థ్యాలు ఉన్నాయి, ఇల్లు, వాహనాలు, డబ్బు, ఆస్తి, ఇవన్నీ స్వాస్థ్యమని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనం? కానీ మనకిచ్చే ఆ పరలోక రాజ్యం అనే ఆ స్వాస్థ్యం పొందేంత వరకు మీరు ఈ గిలాదులోనే స్థిరపరచబడుదురుగాక. ఇక్కడికి వచ్చి ఆత్మ సంబంధమైన ఆహారం చేత మీరు పోషింపబడుతూ ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు గమనించండి. గలతీ సంఘానికి పౌలు గారు ఒక మాట తెలియచేస్తారు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అని వ్రాయబడి ఉన్నది. ప్రతి వారం వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉన్నది, ఉచితముగానే మీరు పొందితిరి, ఉచితముగానే మీరు వారికి పంచుడి. కొన్ని చోట్ల వాక్యం లేకపోతే ప్రార్థనలకు రావటానికి ఏం చేస్తారంటే ఫీజు రుసుము వసూలు చేస్తారు. ఈ ప్రార్థనలో మీరు పాలు పొందాలి అంటే 200 రూపాయలు కట్టండి, ఈ ప్రార్థనలో మీరు పాలు పొందాలి అంటే 500 రూపాయలు కట్టండి అని. ఇక్కడ ఏ రుసుము మనం వసూలు చేయట్లేదు, ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇస్తూ ఉన్నారు మీరు. తద్వారా ఈ యొక్క పరిచర్యకి కావాల్సిన అవసరతలు తీర్చబడుతూ ఉన్నాయి. మీరు ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇస్తూ ఉన్నారు. మేము ఉచితంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాము. కాబట్టి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మీరు ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉండగా దానికి ప్రతిగా సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని మీరందరూ కూడా కోరువారై ఉందురుగాక. దేవుని ప్రజలైన మీరు ఉపదేశాన్ని పొందుతూ ఉన్నారు. మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనకరము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఈ గిలాదు దేవుని మందిరానికి మీరు వస్తూ ఉన్నారు. ఇది మందుకు మేత దొరికే స్థలము. ఆత్మీయ ఆహారం చేత మీరు పోషింపబడుతూ ఉన్నారు. తద్వారా ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను అని పౌలు గారు తెలియచేస్తున్నారు. రెండవదిగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలని కాయుచూ ఉన్నారు. సంఘానికి మీరు దేవుని యొక్క పిలుపును అందుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని పిలవలేదు, ఎవరో మిమ్మల్ని పిలవలేదు, సాక్షాత్తు నా యేసయ్యే నిన్ను పిలిచాడు ఇక్కడికి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టే దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మీరు ఇక్కడికి వస్తూ ఉండగా, దేవుని ప్రజలైన మీరు ఇక్కడికి వస్తూ ఉండగా, రాబోయే రోజుల్లో వాక్యం చెప్తుంది, మీరు ఈ గిలాదుకు వచ్చినప్పుడు మీ ఆత్మలను కాయటానికి దేవుని సేవకులు ఉన్నారు. నా మట్టుకైతే ఏ ఒక్క విశ్వాసి వెనకబడిపోకూడదని ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తూ విజిట్ చేస్తూ వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి రావాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆయా సందర్భాల్లో కొందరు ఏ విషయంలో అలుగుతారో అర్థం కాదు. ఆ మధ్య చోట నేను సేవ చేస్తున్నప్పుడు ఓ మీటింగ్ జరిగింది. సడన్గా ఒక విశ్వాసి అలిగి వెళ్ళిపోయాడండి. ఎందుకు అలిగిపోయాడు అడగమంటే, ఆయనకి పాట ఇవ్వలేదంట, అందుకే అలిగాడు అని. సరే పాట ఏమైందిలే, సౌండ్ సిస్టమ్ కొనిద్దాం, రోజు ఇంట్లో వాడుకుంటాడు కదా అని మరలా ఆయన లైన్ చేసి ఒక పాట ఇచ్చాను. ప్రేమిన వర్లరా, ఏ ఒక్కరూ అలగకుండా, ఏ ఒక్కరూ బాధపడకుండా సంఘాన్ని నడిపించాలంటే సేవకులుగా మాకెంత కృప కావాలో ఆలోచించండి. కనుకనే మీరు మా నిమిత్తం నిత్యము ప్రార్థన చేయండి. సంఘంలో ఇంతమంది యొక్క మెంటాలిటీ నేను తెలుసుకొని మిమ్మల్ని నడిపించాలంటే నాకు ఎంత కృప కావాలో ఆలోచించండి.
సంఘములో కుటుంబాలలో మీకున్న 2-3 పిల్లల్ని నడిపించడానికి ఎంతో కష్టంగా భావిస్తారు. కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయే మహానుభావులు కూడా ఉన్నారు. సంఘము కూడా ఇది ఎంతో పోరాటంతో కూడినది. కాబట్టి ఆనాడు పౌలు గారు సంఘముతో చెప్తున్నారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, మీ క్షేమాన్ని కోరి పెద్ద సేవకులు సంఘానికి సేవకులు పంపించి ఉండగా, ప్రియమైన వారలారా, దుఃఖముతో ఈ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కాబట్టి ప్రతిసారి దేవుని యొక్క ప్రజలు సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరువారై ఉండాలి. కాబట్టి ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి మీరు లోబడి ఉండుడి. కాపరి ముందుండాలి, కానీ కాపరి ముందుండాలి, గొర్రెలు వెనకుండాలి. గొర్రెల ముందుండి కాపరి వెనుకుంటే దానికి అర్థం లేదండి. చాలాసార్లు అనుకుంటారు కాపరికి నేను ముందుండాలి అని, కానీ ముందుంటే తేడా వస్తుంది. కాపరి ముందుండాలి, గొర్రెలు వెనుకుండాలి. అప్పుడే దానిని సంఘము, సేవకులు అని అంటారు. ఓ చోట నేను ప్రార్థన మీటింగ్కి వెళ్ళాను. ఆ సంఘంలో పాస్టర్ ఎవరు లేరట. మరి ఎవరు వాక్యం చెప్తారు అంటే వాళ్ళలో అంటాడు, ఈ వారం ఈయన చెప్తాడు, ఇంకొక వారం ఇంకొక ఆయన చెప్తాడు, ఇంకొక వారం ఆయన చెప్తాడు. బ్రదర్ అండ్ అసెంబ్లీ అని అంటాడు ఆయన. ఇక్కడ కాపర్ లేరు. ప్రియమైన వర్లరా, కాపర్ లేని సంఘాలుగా పిలువబడవు. కానీ ప్రియమైన వర్లరా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు సేవకుల్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. ఇది ఒక గొప్ప మినిస్ట్రీలో దేవుడు ఈ సహవాసములు మిమ్మల్ని అంటుకట్టి ఉండగా, సేవకులు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు రాబోయే రోజుల్లో దేవుని యొక్క సేవకుల యొక్క నడిపింపులో మీరు నడిపింపబడుదురుగాక. మేము పెద్ద సేవకుల మాటను వింటాం. సంఘములో సేవకుల యొక్క మాట ప్రకారం మీరు నడిపించబడ్డప్పుడు మీకు క్షేమము, మీ పిల్లలు కూడా దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఒలివ మొక్కల వలె వర్ధిల్లుదురుగాక. దీనిని ఒక నడిపింపు అని అంటారు. ఓ నడిపింపు క్రింద మీరు ఉన్నప్పుడు మీరు దీవించబడతారండి. దైవభక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఒక కట్టులో ఉన్నప్పుడు క్షేమం అనేది అనుభవిస్తారు. కాబట్టి ఈ గిలాదు ఈ స్థలానికి మీరు వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా బలమైన ఆహారం చేత మీరు పోషింపబడుతూ ఉండగా ఈ సహవాసములో మీరు స్థిరపరచబడి రాబోయే రోజుల్లో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి నిమిత్తం సేవకుల యొక్క నడిపింపులో నడిపింపబడి మీరు మీ పిల్లలు దేవుని మందిర ఆవరణంలో ఆశీర్వాదకరంగా కొనసాగుదురుగాక. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిములను తీప్స్టీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యములు మీరు గమనించినట్లయితే గిలాదు కాపురస్తులు ఉన్నారు. వాళ్ళలో ఏలియా ప్రార్థనలో బలాఢ్యుడండి. దేవునికి మహిమ కలుగును గాక. గిలాదు ఒకటి మందకు మేత దొరికే స్థలం. రెండవది, ఈ గిలాదులో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కాపురస్తులు. వాళ్ళలో ఏలియా ప్రార్థనలో బలాఢ్యుడండి. ఈ గిలాదులో, ఈ దేవుని యొక్క సన్నిధిలో మీరు ఏ విషయంలో బలాఢ్యులో మీకు మీరు ఆలోచించుకోండి. కంపారిజన్. గిలాదు కాపురస్తుల సంబంధియును తీప్స్టీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఒక మాట, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము జరుగునుగాక. ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. సేవకుని యొక్క మాటను రూఢిపరిచే దేవుడు. అంతటి ఒక శక్తి ప్రభావం ఏలియా పొందటానికి గల కారణం ఏంటో తెలిసిన ప్రార్థనా జీవితం. ఏలియా చెప్పినట్లుగానే 3.5 సంవత్సర కాలం ఆ ప్రాంతంలో వర్షం కురవలేదు. మరి ఆహారం చేత పోషింపబడటానికి ఎలా సాధ్యమవుతుంది? అందునిమిత్తం దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో ఏలియా, నిన్ను పోషించటానికి కాకోలములకు ఆజ్ఞాపించాను, నీవు వెళ్ళి కీరిత్తు వాగులో దాగి ఉండు అన్నాడు. ఆ వాగులో దాగి ఉండగా
కాకోలములు వచ్చి మాంసము రొట్టె తీసుకొచ్చి ఏలియాను పోషించారు. ప్రియమైన వర్లరా, ఏలియా గిలాదు కాపరస్తుడు. ఆయన ఎలాంటి వాడంటే ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ గిలాదు, ఈ దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చారు, మీరు ఏ విషయంలో బలాఢ్యులు? ఏ విషయంలో బలాఢ్యులు? నేను శక్తివంతుని అని ఈ విషయంలో బలాఢ్యులుగా ఉన్నారా, లేకపోతే ప్రార్థనలో బలాఢ్యులుగా ఉన్నారా? పోట్లాడటానికి బలాఢ్యులుగా ఉన్నారా, లేకపోతే ఆత్మీయతలో మీరు బలాఢ్యులుగా ఉన్నారా? ఏ విషయంలో మీరు బలాఢ్యులుగా ఉన్నారో మీకు మీరు ఆలోచించుకోనండి. లోక సంబంధమైన విషయాల్లో బలాఢ్యులైన వాళ్ళు ఎంతోమంది బలహీనులై కృంగిపోయారు. కానీ ఈ రోజుల్లో ఈ గిలాదుకు వచ్చిన నీవు ప్రార్థనలో బలాఢ్యుడిగా, బలాఢ్యమైన వ్యక్తిగా నీవు ఉందువుగాక. నీ మాట చెప్పిన వెంటనే అవి జరుగు నిమిత్తమై నీలో ప్రార్థనా జీవితాన్ని నా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతటి బలాఢ్యుడు అంటే ప్రార్థనలో తాను చెప్పినట్లుగానే జరిగేటట్లుగా దేవుడు ఆ ఏలియా మాట కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్లుగా జరిగేటట్లుగా చేశాడు. ప్రియమైన వర్లరా, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, కాకోలముల చేత పోషింపబడ్డాడు. నెక్స్ట్ మరి ఆ కరువు చేత ఇంకా బాధ అనుభవించకుండా ఉండాలి అంటే దేవుడు అంటాడు, సారెపతు అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఆ స్త్రీతో, ఆ విధవరాలతో సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు ఆమె పొలలు ఏరుతున్న సమయంలో సేవకుడు వచ్చి, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీళ్లు తీసుకొని రా అన్నాడు. ఆమె నీళ్లే కదా తీసుకొద్దామని వెళ్ళిపోతూ ఉండగా మరలా ఆమెను పిలిచి, అమ్మా నీవు వచ్చేటప్పుడు చిన్న అప్పం చేసుకొని రా, నాకు ఆకలి వేస్తుంది, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా అప్పం చేసుకొని రమ్మన్నాడు. ఆమె అన్న మాట ఏంటంటే, నేను ఒక విధవరాల్ని, ఇప్పుడు నాకు నా కుమారుడికి తినటానికి పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె తప్ప మరేమీ కూడా లేదు. ఈ పూటకు నేను నా కుమారుడు తిని చావలసిన వాళ్ళమే కానీ మరి ఏమీ కూడా లేదు అని చెప్తూ ఉంటే ఏలియా చెప్తూ ఉన్నాడు, అమ్మా సరే నువ్వు చెప్పినట్లే చెయ్యి, కానీ నా కొరకు నీవు ఒక చిన్న అప్పం చేసుకొని రమ్మంటే అదేవిధంగా ఆమె చేసుకొని వచ్చింది. సేవకునికి ఆకలి తీర్చింది. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆమె చేయగా, ప్రేమ వర్లరా, అనేక దినములు కరువు కాలము తీరేంత వరకు ఆ సారెపతు విధవరాలు ఆమె కుమారుడు ఆహారము చేత పోషింపబడిరి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన నిన్ను కూడా ఆయన ప్రార్థన పరులుగా ఆయన ఎంచుచూ ఉన్నారు. మీరు ఈ రోజుల్లో ప్రార్థనలో బలాఢ్యులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గత దినాల్లో మీరు ప్రార్థనలో వరదలుతూ వచ్చారు. మీ యొక్క ప్రార్థన జీవితం ఎంతగా ఉందో మీరు ఆలోచించండి. రోజులు గడిచే కొలది మీ ప్రార్థన జీవితం పెరగాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతగా పెరగాలి అంటే, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తావో వెంటనే కార్యం జరిగేంతగా నా దేవుడు మీలో ప్రార్థనాత్మని అధికంగా కుమ్మరించుదురుగాక. చాలాసార్లు కొందరు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రేయర్ చేయరు. పాస్టర్ గారు మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. మా డ్యూటీనే ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం. కానీ వ్యక్తిగతంగా నీలో ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మా మీద నెట్టేసి మీరు ప్రార్థన చేయకుండా మాంతే ప్రయోజనం ఉండదండి. వ్యక్తిగతంగా మీలో ప్రార్థన జీవితాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా కొన్నిసార్లు మేము ప్రార్థన చేసినా కూడా కొన్ని కుటుంబాల్లో కార్యాలు జరగకపోతూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే, కుటుంబాల్లో ప్రార్థన లేనందువలన, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేనందువలన కార్యాలు జరగట్లేదు. కానీ ప్రేమిన వర్లరా, ప్రార్థన అనే ధూపాన్ని ఇది మొదలుకొని మీ కుటుంబంలో అధికంగా వేయుదురుగాక. ప్రార్థన తగ్గినప్పుడే ఆశీర్వాదాలు, మేలులు తక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యములో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియచేస్తారు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మోకాళ్ళు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీవు మోకరించి ప్రార్థన చేయుదువుగాక. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభు సన్నిధిని మీరు వెతికి రావాలి. కళ్ళు బాగా కనబడుతూ ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగుగా చదవాలి. అనారోగ్యాలు వచ్చినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, ప్రభువా నా శరీరాన్ని సజీవ యాగంగా నీకు సమర్పిస్తాను అంటే అప్పుడు కుదరదండి, అప్పుడు కుదరదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పిస్తూ ఉన్నారా? ప్రార్థన చేయటానికి, మోకాళ్ళుని ప్రార్థన చేయటానికి మీరు ప్రయాసపడుతూ ఉన్నారా? ఆ మధ్య తల్లిగారు అంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయలేకపోతున్నాను, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చా అని అన్నారు. పడుకొని ప్రార్థన చేసుకోవచ్చా? బైబిల్ ఎక్కడైనా పడుకొని ప్రార్థన చేశారా అని వెతికని ఎక్కడా కనబడలేదు. పడుకొని ప్రార్థన చేస్తే సాతాను గాడు ఇంకా గొరకలు తీసి నిద్రపోయేటట్లు చేస్తాడమ్మా. వీలైనంత వరకు స్టాండింగ్లో ఉండి నువ్వు ప్రార్థన చేసుకుని నిలబడి అని చెప్పాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామనే ఆ ఆలోచనతోనే ఉండకుండా బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్ అంటారు. శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది, ఆత్మ మొత్తం రేపల్లె మొత్తం తిరుగుతూ ఉంటుంది. అలా మీరు ఉండకుండా దేవుని సన్నిధిలో మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోకాళ్ళని ప్రార్థన చేయుదురుగాక. ప్రియమైన వారలారా, నేను బెంగళూరులో ఏరోనాటిక్స్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ముస్లిం ఆయన నాతో ఉన్నాడు. ఆయన ఓసారి అన్నాడు, మేము ముస్లిం అనటానికి నువ్వు రుజువు ఏదైనా చెప్తావా అని అన్నాడు. నేను అన్నా, నాకేమీ అర్థం కావట్లేదు అని అన్నా. వెంటనే ఆయన ఇక్కడ నొసట ఇది చూపించాడు. ఆయన నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు టైం టు టైం 5 గంటలు సమయం రాగానే వెంటనే ఒక టవల్ పరుచుకొని నమాజ్ చేస్తారు. తల నేలకి బాదుకొని ఇక్కడ నల్లగా గుర్తు కనిపించింది. దీని అర్థం ఏంటంటే మేము టైం టు టైం ప్రార్థన చేస్తాము అంట. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్లో ఒక విశ్వాసిని కలిసి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. 4:30 సమయం, 5 గంటలు సమయం రాగానే ఒక ముస్లిం వ్యక్తి ఏం చేస్తున్నాడంటే టవల్ తీసుకొని ఆ మెట్లు ఉండగా దాని ప్రక్కనే టవల్ వేసుకొని నమాజ్ చేస్తున్నాడండి. మనం చేస్తామా? గిల్టీగా ఫీల్ అయ్యి అబ్బే అని ఇట్లా అనుకొని వెళ్తున్నామా, లేకపోతే టైం టు టైం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించండి. ఆయన ఎవరిని ఆలోచించట్లేదు, టవల్ పరుచుకుంటున్నాడు, మోకాళ్ళని నమాజ్ చేస్తూ ఉన్నారు. మనం చేస్తామా? ఆ సహోదరుడు అంటే మేము ముస్లిం అనటానికి ఇది గుర్తండి అన్నాడు. నేను కూడా మోకాళ్ళు చూపించా, ఈ మోకాళ్ళు చెప్పులు అరిగిపోయాయి. ఇదిగో చూడండి, మేము కూడా మోకాళ్ళని ప్రార్థన చేస్తామంటే ఆయన ఆశ్చర్యపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళుని ఇప్పుడు నాకు బలహీనతలు కనబడుతున్నాయి. మోకాళ్ళుని కాయగాసిపోయి మోకాళ్ళు చిప్పలు, ఇప్పుడు ఆ బలహీనతలు బయటపడుతున్నాయి. యవన కాలం అందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నప్పుడు, ప్రియమైన వారలారా, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుని వెతికినా ఎవరు ఉండరు. కాబట్టి మీ శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే తప్పకుండా ఇలాగే ఈ గిలాదుకు, ఈ మందిరానికి మీరు వచ్చి ఇక్కడ ఉంటున్న మేళ్ళు మీరు మీ పిల్లలు సమృద్ధిగా అనుభవించుదురుగాక. మోకాళ్ళల్లో బలం ఉన్నప్పుడే మోకాళ్ళని ప్రార్థన చేయగలగాలి. కళ్ళల్లో మీకు చూపు మందగిళ్ళకు మునిపే ఖచ్చితంగా వాక్యాలు చదవగలగాలి. అప్పుడే మీరు ఆత్మీయంగా బలవంతులు అవుతారు. ప్రార్థనలో బలాఢ్యులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ప్రార్థనలో బలాఢ్యులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. లోక సంబంధమైన కార్యాల్లో బలాఢ్యులు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన మీలో నా దేవుడు ఎదురు చూస్తున్నది ఏంటో తెలుసిన, ప్రార్థనలో బలాఢ్యులుగా ఉండాలని. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. అక్కడ యెఫ్తా మ్రొక్కుబడి ప్రార్థనలో బలాఢ్యుడండి. మ్రొక్కుబడి ప్రార్థనలో యెఫ్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో
అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదును అని చెప్పి యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏదైతే మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడో అదేవిధంగా అమ్మోనీయులను జయించి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ కూతురు, నానా జయం పొందావా అని చెప్పి పలకరించడానికి వచ్చాడు. ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని మొక్కుబడి చేసుకున్నాడా? ఎదురుగొచ్చింది ఎవరు? స్వంత కూతురే వచ్చేసింది. స్వంత కూతురే వచ్చేసింది. దేవునికి కాన్సిక్రేషన్గా కుమార్తెను అప్పగించేశాడు. ప్రేమిన వర్లరా, యెఫ్తా ఏలియా ప్రార్థనలో బలాఢ్యుడైతే యెఫ్తా మొక్కుబడి ప్రార్థనలో బలాఢ్యుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు ఏ విషయంలో బలాఢ్యులై ఉన్నారు? ఏ విషయంలో గతంలో మీరు దేవుని సన్నిధిలో మొక్కుకున్నారో ఆ మొక్కుబడులు చెల్లించే విషయంలో మీరు బలాఢ్యులుగా ఉందురుగాక. ఆ మధ్య ఒక అతను మొక్కుకున్నాడట, ప్రభువా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, పట్టిన మొట్టమొదటి చేప నీకే ఇస్తాను. వెళ్ళాడు, చేపలు పట్టాడట. చేప పట్టాడు, అది పెద్ద చేప అయి ఉంటే వెంటనే, ప్రభువా ఈసారి ఈ చేప నాకు కానీ, ఈసారి పట్టే చేప ఖచ్చితంగా నీకు ఇస్తాను ప్రభువా అని అనుకొని రెండోసారి వలేసాడు. అప్పుడు కూడా మంచి బలమైన చేప పడింది. అప్పుడైనా దేవునికి ఇవ్వచ్చు కదా, మొక్కుకున్నాడు కదా. రెండో చేప కూడా పడేసరికి ఇక దురాశ పుట్టి, దేవునికి 2 చేపలు అవసరమా? అవసరం లేదులే అని చెప్పి ఉంచుకొని, ప్రభువా ఈసారి మంచి చేప పడితే ఇస్తానని వల వేసాడా. 3సారి కూడా పడింది, అప్పుడు కూడా ఇవ్వలేదండి. ప్రియమైన వారులారా, అతడు అలాగే ఆలోచిస్తూ 3వ చేప కూడా ఇవ్వబోయి అటు ఇటు తిరిగి చూసి వచ్చారుగా 3 చేపలు మరలా ఆ నదిలో పడిపోయాయట. మొక్కుబడి చేసుకున్నాడు, ఇవ్వచ్చు కదా. ప్రియమైన వారులారా, మీరు కూడా ఏ విషయాల్లో మొక్కుబడి చేసుకున్నారో ఆలోచించండి. కొందరు మొక్కుబడి చేస్తారు, ప్రభువా నాకు ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ మీకే ఇస్తాం, ప్రభువా పంటల్లో మొదటి పంట ప్రథమ ఫలం మీకే ఇస్తాం, సంపాదనలో ప్రథమ ఫలం నీకే ఇస్తాం. ఏ విషయాల్లో మొక్కుబడి చేశారో ఆ మొక్కుబడులన్నీ కూడా మీరు దేవునికి చెల్లించుదురుగాక. మొక్కుబడి చెల్లించినప్పుడు మొక్కుకొనకుండుటయే మేలు అని ప్రసంగంలో రాయబడి ఉన్నది. మొక్కుబడి చేస్తారు, చెల్లించినప్పుడు మొక్కుకొనకుండుటయే మేలు. ఎవరు బలవంతం చేశారు? అందుకే ఆ కానుక పెట్టె మీద ఫ్రీ విల్ ఆఫరింగ్ అని రాసి పెట్టాం. హృదయపూర్వకమైన కానుకలు అని రాసి పెట్టాం. ఎవరిని బలవంతం చేయట్లేదు. ప్రియమైన వారులారా, మొక్కుబడిలో మీరు బలాఢ్యులుగా ఉందురుగాక. ప్రియమైన వారులారా, ఈ పరిచర్యకు రావటానికి ముఖ్యమైన కారణం నా జీవితంలో మీకు చెప్తాను, గమనించండి. మొక్కుబడిని బట్టి ఈ పరిచర్యకు రావడం జరిగింది. నేను కూడా చిన్న వయసు నుండి దేవుని మందిరంలో పెరిగాను. ఆ తర్వాత నాకు బెంగళూరులో ఏరోనాటిక్స్ జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ చిన్న వయసులో దేవుని మందిరం అన్నా, సేవకులన్నా, ప్రార్థన అన్నా చాలా ఇష్టం నాకు. దానిని బట్టి నేను క్రొత్తగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాను. ప్రభువా ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు, ఒక యుక్త వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ సేవ చేస్తానని మొక్కుకున్నానండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందిన 10th క్లాస్లో నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. ఆ పరలోకపు ఆ దర్శనాన్ని నేను చూచాను. ఆ సమయంలో వెంటనే మొక్కుబడి చేసుకున్నా, ప్రభు ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సేవ చేస్తాను అని. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత నేను టెక్నికల్ కోర్స్ చేసుకున్నాను. బెంగళూరులో జాబ్ వచ్చింది ఏరోనాటిక్స్లో. ప్రియమైన వారులారా, ఒక సంవత్సరం బాగా పనిచేశాను. 2nd ఇయర్ పనిచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలో ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చక్కగా మంచి డిపార్ట్మెంట్లో నాకు జాబ్ దొరికింది. సంతోషపడి చేస్తూ వచ్చాను. ఒక రోజున ప్రార్థనలో కూర్చుంటే నాలో ఒక అంతరంగ పురుషుడు ఏడుస్తూ ఉన్నట్లుగా ఫీల్ అయ్యానండి. నేను అక్కడ డై రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఎవరు
నా అంతరంగ పురుషుడు ఏడుస్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఓ 2 ఇయర్స్ బ్యాక్ 2 సంవత్సరాల క్రితం దేవునితో మొక్కుబడి చేసుకున్న ఆ ఆలోచనని మరలా దేవుడు గుర్తు చేశాడు. 10th క్లాస్లో మొక్కుబడి చేసుకున్నాను, ప్రభువుని సేవ చేస్తానని. ఆ తర్వాత సేవకుల దగ్గర ఉండి పరిచయం చేస్తూ వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే కష్టాలు ఇవన్నీ చూసి ఇంటర్మీడియట్లో వామో సేవ ఎందుకులే, వీళ్ళు పడే కష్టాలే చాలా ఉన్నాయి, అనవసరంగా ఈ సేవ వద్దు అని 10th క్లాస్లోనే పాస్పోర్ట్ చేసుకున్నా. ఇటు కెనడా కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ వెళ్ళిపోదాం అన్నట్లుగా 10th క్లాస్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రియమైన వర్లరా, నా అంతరంగ పురుషుడు నాలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు మొక్కుకున్నావు కదా, దేవునికి నువ్వు సమర్పించుకోవా అని. ప్రియమైన వర్లరా, ఆ పూట నేను ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నా. మరి సేవలో వచ్చే కష్టాలు మీరు అనుకోవచ్చు, వీళ్ళేం నిగనిగలాడుతూ తెల్లబట్టలు వేసుకొని ఉన్నారని. రండి మీరు వచ్చి సేవ చేద్దరు రండి. ఆ మధ్య ఒక కామెంట్, అన్నయ్య మంచి తిండిలు తింటారా అన్నయ్య మీరు అన్న. తిందురా అన్న. మంచి మా మీద జలసి ఎందుకు, నువ్వు కూడా సేవకు వచ్చి రాక. కొన్నిసార్లు దొరికినప్పుడు తింటాం, దొరకనప్పుడు ఏం చేస్తామండి, ఎన్నోసార్లు పస్తులతో వట్టి అన్నంలో నీళ్లు ఉప్పు వేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజున దేవుడు ఆ మొక్కుబడిని గుర్తు చేశాడు. వెంటనే నేను రిజైన్ లెటర్ రాశా. మేనేజర్కి ఇస్తే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ ఉద్యోగం దొరకడమే కష్టం, మరలా నువ్వు ఎందుకు అని అంటే, లేదు నేను ఇట్లా సేవకి. ఫాదర్కి వెళ్తున్నావా అన్నాడు ఆయన. ఫాదర్ బనగాయతో అన్నాడు, హిందీ ఆయన. సార్ మే ఫాదర్ బనగాయ అన్న. ప్రేమిల వల్ల ఆయన తీసుకోలేదండి. 1 వారమంతా రిజైన్ లెటర్ రాస్తే నీకు వద్దు, నేను సేవకు వెళ్ళాలి అన్నట్లుగా ఆయన ఒప్పుకోలేదు. ఆలోచించి నెల తర్వాత రా, మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, మొక్కుబడి ప్రకారం నీవు చేసావా, మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. అదేవిధంగా రిజైన్ లెటర్ మరలా నెల రోజులు తర్వాత వెళ్ళి నేను ఇచ్చేసానండి. నా డాక్యుమెంట్స్, పేపర్, సర్టిఫికేట్ అన్నీ తీసి చించేశాడు. అక్కడ ఉన్న కంపెనీలో ఉన్న డాక్యుమెంట్స్, గేట్ పాస్ తీసుకొని బయటకు వస్తూ ఉన్నా. ఒకే ఆలోచన, రే పిచ్చోడా, సేవ అని చెప్పి వచ్చావే, నిజంగా దేవుడు నిన్ను పిలిచాడా? అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభు నీవు నన్ను పిలిచావా అనటానికి ఒక కన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే రానయ్యా. సేవలో ఇప్పుడు ఇంతమంది ఎదుట నేను నిలిచి వాక్యం చెప్తున్నానంటే దేవుని కృపేనండి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, పారిపోయేవాడిని మా అమ్మ దగ్గరికి, అమ్మ ఎవరో వచ్చారు చూడని, అంత గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ప్రభువా ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఓ ఫైనల్ కన్ఫర్మేషన్ కావాలి అని నేను మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉన్నాను. వర్షిప్లో నాతో ఉన్న ఆ సహోదరుడు నా గురించి ప్రవచనం చెప్పాడండి. నా పేరు పెట్టి ప్రవచనం చెప్పాడు. సముద్రపు తరంగాల వలె నువ్వు 2 తలంపుల మధ్యలో ఉండవద్దు, నీ ఒక ఆలోచన చేత నడిపించబడితే నేను నిన్ను గణపరుస్తానని ఆ రోజు ప్రాఫెసీ. ఇప్పుడు ఆ సహోదరుడు నాగాలాండ్లో సేవ చేస్తున్నాడు. ఆ ప్రాఫెసీని బట్టి వెంటనే మేరక గారు కూడా అదే మూమెంట్లో లెటర్ రాశారు. వెంటనే ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాను. దేవుని కృప వలన ఇప్పుడు 21 సంవత్సరం ప్రేమిల వర్లరా, ఓ ఫైనల్ కన్ఫర్మేషన్ ప్రాఫెసీ ద్వారా రావడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొక్కుబడి ప్రార్థనను బట్టి ఈ యొక్క పరిచయలు రావటానికి దేవుడు సహాయం చేశాడు. లేకపోతే ఇంతమంది సమూహ మధ్యలో నిలబడి నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలంటే భయం, ఇంట్లోనే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నన్ను మీ ఎదుట నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా ఏ విషయాలలో దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నారో, ఏ విషయంలో మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుబడి ప్రకారం మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మీరు మొక్కుబడిలో బలవంతులుగా మార్చి మీకు తగిన ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాలు 2 నా దేవుడు దయచేయుదురుగాక. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 27, 29 వాక్యాలు మీరు నోట్ చేసుకొని గమనించి చూడండి. అక్కడ ఉన్న విషయాలు మీకు తెలియచేస్తాను. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు చాలు,
దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అక్కడ గిలాదీయుడైన బర్జిల్లయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గిలాదీయుడైన బర్జిల్లయి అనే వ్యక్తి ఉన్నాడు. అరణ్యములో జనులు దావీదు ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందరని తలంచి ఏం చేశారు, ఈ గిలాదీయుడైన బర్జిల్లయి వచ్చి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని వద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఎవరు తీసుకొచ్చింది? గిలాదీయుడైన బర్జిల్లయి తీసుకొచ్చాడండి. హీఈస్ ఎ గుడ్ పర్సన్, మంచి సత్క్రియలు కలిగినటువంటి వ్యక్తి ఈ గిలాదీయుడైన బర్జిల్లయి. గిలాదులో దేవుని ప్రజలైన మీరు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు మీరు ఆలోచించండి. మీకు మీరే ఓ సెల్ఫ్ టెస్టిమనీ చెప్పుకోగలగాలి, నేను ఎలాంటి దాన్ని, ఎలాంటి వాణ్ణి అని. ఈ గిలాదీయుడైన బర్జిల్లయి ఇతను ఒక సత్క్రియలు కలిగిన వాడు. దావీదు అతని యొక్క జనులు అలసి ఆకలికొని దప్పికొని ఉన్నారని చెప్పి ఈ ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకొచ్చి దావీదుకు అతని జనులకు ఇచ్చి పోషించాడు. తద్వారా దావీదు సంతోషపడ్డాడు. గిలాదీయుడైన బర్జిల్లయి చాలా మంచివాడు అని. ఈ గిలాదు, ఈ దేవుని మందిరానికి వచ్చిన మీరు ఎలాంటి వాళ్ళు, మీకు మీరు ఎప్పుడైనా మీకు మీరే ఓ సెల్ఫ్ టెస్టిమనీ చెప్పుకోగలిగారా? నేను ఎలాంటి వ్యక్తిని అని మీకు మీరే ఓ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన రోజులు. గిలాదీయుడైన బర్జిల్లయి తాను మంచి సత్క్రియలు కలిగిన వాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యంలో రాయబడి ఉన్నది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని ప్రజలైన వాళ్ళు సత్క్రియలు కలిగిన ప్రజలుగా మార్చాలనే ఉద్దేశము చేత దేవుడు ఈ గిలాదు దేవుని మందిరాన్ని తీసుకొచ్చాడు. గతంలో సత్క్రియలు లేని మనుషులుగా మీరు ఉన్నారు, కానీ ఈ రోజున సత్క్రియలు కలిగిన వ్యక్తులుగా నా దేవుడు మిమ్మల్ని మార్చి సంఘానికి తీసుకొచ్చాడు. బర్జిల్లయిలాగా దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అంటే మంచి క్రియలు, సత్క్రియలు అంటే గుడ్ క్యారెక్టర్స్, మంచి స్వభావాలు. ఆ మంచి స్వభావాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారా లేదో ఆలోచించండి. ఉదాహరణకి ఆదికాండం 44వ అధ్యాయము 7వ వాక్యములు మీరు గమనిస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కయీను, హేబేలు. వీరిద్దరు సహోదరులే. వాళ్ళు దేవునికి కానుక తీసుకొచ్చారు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు సొంత తమ్ముణ్ణి కయీను ఏం చేశాడంటే ఒక పెద్ద రాయి తల మీద బాది గుద్ది కొట్టి చంపేశాడు. ఇక ఎవరికి తెలియదులే అని మౌనంగా ఉంటే ప్రభు కనబడి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడ? హత్య అనే మాట మొట్టమొదట బైబిల్లో ఎక్కడ ప్రారంభించబడిందంటే ఇక్కడే ప్రారంభించబడింది. సొంత తమ్ముణ్ణి ఎవరు చంపారు? కయీను అన్న చంపాడండి. అందుకే ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రి పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. ఆ మధ్య తక్కువ కులం కలిగిన వ్యక్తిని నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చి చెన్నైలో ప్రేమిన వల్ల సొంత కూతుర్ని చంపి ముక్కలు చేశాడు తండ్రి. సొంత తల్లిదండ్రి పిల్లల్ని చంపుకుంటూ ఉన్నారు. సొంత తల్లిదండ్రిని పిల్లలు కూడా చంపే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. తల్లిదండ్రిని పిల్లలు చంపేస్తున్నారు, పిల్లల్ని కూడా తల్లిదండ్రిని చంపేవాళ్ళు కూడా ఉన్నారు. హత్య అనే మాట అప్పుడే ప్రారంభించబడింది. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడ? కయ్యను అంటాడు, వాడిని కాపలా కాయటాన్ని నేనేమైనా వాచ్మెన్నా? ఎక్కడున్నాడో నాకేం తెలుసు. లేదు ఎదుగో అతని రక్తం నాకు మొరపెడుతుంది. ఎక్కడ నీ తమ్ముడు? నీవు సత్క్రియ చేయని ఎడలా తలెత్తుకొనవా? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకుంటావు కదా, నీవు చేయలేదు కాబట్టి తలెత్తుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. సత్క్రియలు కలిగిన వ్యక్తులుగా దేవుడు ప్రతి ఒక్కరిని మార్చునుగాక.
గతంలో క్రీస్తుని ఎరగక మునుపు చెడ్డ కార్యాలు, చెడ్డ స్వభావాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఈ గిలాదుకు వచ్చిన తర్వాత బర్జిల్లయి వలె దేవుడు మిమ్మల్ని సత్క్రియలు కలిగిన వ్యక్తులుగా చేశాడు. మహనయీమునకు వచ్చినప్పుడు, మహనయీము అనే మాటకి అర్థం ఏంటంటే ఆత్మీయంగా గుడ్ షెపర్డ్ దగ్గరికి, మంచి కాపరి దగ్గరికి వచ్చినప్పుడు అని అర్థం. 23వ కీర్తన మొదటి చరణాన్ని మీరు గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైన వారలారా, ఈ గిలాదుకు మీరు వచ్చినప్పుడు ఈ మాటని విశ్వసించండి. యెహోవా మీకు కాపరిగా ఉండి మీకున్న లేమి కొరతలన్నీ కూడా నా దేవుడు తీర్చివేయుదురుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకు లేమి కలగకుండా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడంటే, మీలో సత్క్రియలను చూసి, మీలో గుడ్నెస్, ఏదో మంచి మీలో ఉంది కాబట్టే మీ కుటుంబాల్లో కొరత లేకుండా సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకున్న ఆ మంచి గుణాలు, మంచి స్వభావాలు ఇంకనూ అధికంగా కలిగి ప్రభు సన్నిధిలో దేవుని చేత మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. గిలాదీయుడైన ఈ బర్జిల్లయి, అతడు గిలాదీయుడు, బర్జిల్లయి మంచి సత్క్రియలు కలిగిన వ్యక్తి. దేవుని ప్రజలైన మీరు ఆలోచించి మంచి సత్క్రియలు కలిగిన వ్యక్తులుగా ఇంకా రాబోయే రోజుల్లో మార్చబడాలని మీరు కోరుకొనండి. ఖచ్చితంగా ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యములో, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ప్రేమిన వారలారా, ఒక ప్రశ్నతో కూడిన ఒక మాట ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో గిలాదులో గుగ్గిలము ఏమీ కూడా లేదా, అక్కడ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. ఈ గిలాదు అది స్వస్థత ఉన్నటువంటి స్థలము. అక్కడికి వచ్చిన ప్రజలు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. అక్కడ వైద్యులు ఉన్నారు, కానీ ప్రజలకు స్వస్థత కలగట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కారణం? గిలాదు స్వస్థత కలిగే స్థలము, కానీ ప్రజలకు స్వస్థత కలగట్లేదు. కొందరికి స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటూ ఉన్నారు. మరికొందరికి స్వస్థత కలగట్లేదు. లోతుగా యాజ్ అ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతుగా బైబిల్ని చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రేమిన వారలారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి ఆరోగ్యం కలిగి, ఓ స్ట్రెంగ్త్, బలం కలిగి, జీవమును ప్రేమించి మంచి దినాలు నీవు చూడాలి అనుకుంటే, ఆరోగ్యకరంగా నీవు ఉండాలి అనుకుంటే, ప్రేమిన వారలారా, వాక్యం చెప్తుంది, చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నోటి మాటని కాచుకొనందువలన, మా వాళ్ళని చంపేస్తావా, నేను కూడా చూసుకుంటాను రా అంటున్నారా? వాళ్ళు అణుబాంబులని సిద్ధపరచుకున్నారు. ఇటు దేశ వాళ్ళు కూడా అణుబాంబులు సిద్ధపరచుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది అంటున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి యుద్ధాలు జరగటానికి గల కారణం ఏంటో తెలుసునా? ఈ నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడిద్ది అంటారు చూడండి. ఈ మాటలో ఉంటున్న దోషాలను బట్టి మా వాళ్ళని చెరలో ఉంచారు, వాళ్ళని విడిపిస్తే తప్ప లేకపోతే మేము వదలము అని ఇజ్రాయెల్ దేశం అంటుంది. వాళ్ళు హెజ్బుల్లా వాళ్ళు అంటున్నారు, రండి మేము కూడా చూసుకుంటాం. ఇలా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరగటానికి మూల కారణం ఈ చిన్న నాలుకేనండి. కుటుంబాల్లో తోడికోడళ్ళ మధ్యలో, అత్తాకోడళ్ళ మధ్యలో, తల్లిదండ్రి పిల్లల మధ్యలో చిచ్చు పెట్టేది ఏంటండి? నాలుకే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యములో, నాలుక అగ్నియే. అదుగో అగ్ని పడింది, నిప్పబడింది అని ఎక్కడో మీరు అనుకోవద్దు. నాలుకలోనే ఉంది అగ్ని.
మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇక మీరు ఆలోచించుకోండి, వివరించడానికి సమయం లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి ప్రియమైన వారలారా, కుటుంబములో, సంఘములో, సమాజములో ప్రతి ఒక్కరూ మీ నోటిని నాలుకను కాచుకొని ఉందరుగాక. మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. మౌనం దైవ లక్షణం అంటారు. అలాగని మౌనంగా ఉండమని కాదు, ముచ్చోళ్ళని నమ్మకూడదు అని అంటారు. ముచ్చోళ్ళని నమ్మకూడదు అని అంటారు. కానీ ప్రియమైన వారలారా, మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము. మాటల్ని బట్టే. ఈ మధ్య రీసెంట్గా భార్య ఒక మాట అన్నదట, ఇక అంతే భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు. భర్త ఒక మాట అంటున్నాడు, భార్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మాటలను బట్టే. కాబట్టి ప్రియమైన వారలారా, మీ కుటుంబాల్లో, సంఘములో, సమాజములో మీ నోటి మాటని ఎంత జాగ్రత్తగా కాచుకుంటారో, గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నా దేవుడు మిమ్మల్ని కాపాడుదురుగాక. సర్వ శరీరమునకు ఆరోగ్యం కావాలి అంటే మీ నోట నెగిటివ్ మాట రాకూడదు. సర్వ శరీరం ఆరోగ్యకరంగా జీవంలో మీరు ప్రవేశించాలి అంటే ఒక రోజున మనం మాట్లాడే మాటలనే తీరుస్తాయి. ప్రతి మాట దేవుడు రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఒక రోజున పలాని మాట మాట్లాడావు కదా, పలాని మాట మాట్లాడి అబ్బాయి నేను అనలేదు ఆయన. ఒక రోజున దేవుడు రికార్డ్ చేస్తాడు. అప్పుడు ఏం జవాబు చెప్పగలం? కాబట్టి కుటుంబంలో అసమాధానం కలగకుండా, సంఘములో అసమాధానం కలగకుండా, సమాజంలో అసమాధానం కలగకుండా, నీవు పనిచేస్తున్న స్థలాల్లో మీ కొలిక్ మధ్యలో కూడా మీరు మీ నాలుకను ఎంత జాగ్రత్తగా కాచుకుంటారో, ఉప్పు వేసినట్లుగా మీ సంభాషణ రుచికరంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. తద్వారా ప్రియమైన వారలారా, మీరు ఆరోగ్యవంతులుగా ఈ గిలాదుకు వచ్చినప్పుడల్లా మీ నోటి మాటను బట్టి నా దేవుడు మీకున్న ప్రతి రోగముల నుంచి విడుదల చేయుదురుగాక. నోటి మాటని ఎంత జాగ్రత్తగా కాచుకుంటామో సర్వ శరీరానికి జీవము ఆరోగ్యము కలుగునుగాక. పరమగీతములు 6వ అధ్యాయం 5వ వాక్యం. పరమగీతములు 6వ అధ్యాయం 5వ వాక్యం. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. ఇక్కడ పెళ్లి కుమార్తె షులమితి, పెళ్లి కుమారుడైన క్రీస్తును గురించి వర్ణించి వ్రాయబడిన మాటలవి. ఈ పరమగీతముల గ్రంథాన్ని వేరే వేరే విధాలుగా మాట్లాడి వివరించే వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె సంఘాన్ని గురించి వర్ణించి వ్రాసిన మాటలు, పెళ్లి కుమార్తె సంఘాన్ని గురించి వ్రాయబడిన మాటలు. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. గిలాదు పర్వతము అన్నప్పుడు నెమ్మది గల స్థలం అండి, నెమ్మది గల స్థలం. దేవుని యొక్క సన్నిధి నెమ్మది గల స్థలం, నెమ్మది గల స్థలం. నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మది గల స్థలం ఒకటి ఉన్నది. అదేంటంటే పరదేశు. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి, సమయం లేదు, నేను ముగిస్తాను. అక్కడ లాజరు ధనవంతుడు ఉన్నాడు. గిలాదు పర్వతము నెమ్మది గల స్థలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు నెమ్మదిని పొందుకుంటూ ఉన్నారు. ఇక్కడ తరచుగా మీరు వస్తూ పోతూ ఉన్నప్పుడు మీ అంతరంగంలో దైవికమైన సమాధానము ఎల్లప్పుడూ నిలిచి ఉండనుగాక. మరలా రిపీట్ చేసి చెప్తున్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా కమెంట్ టు మీ, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆత్మకు విశ్రాంతి, నెమ్మది, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మందిరమే.
రెండవది నెమ్మది గల స్థలము ఇన్ ఇటర్నిటీ. లాజరు ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు తిని త్రాగి సుఖిస్తూ లగ్జరీగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒక రోజున చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. లాజరు అదే ఇంట ఆ ఐశ్వర్యవంతుడు పడవేసిన రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు, ఆయన కూడా చనిపోయాడు. ఇద్దరు ఏ స్థలానికి వెళ్ళారో ఆలోచించండి. ధనవంతుడేమో బాటంలెస్ పిట్, అగాధములు వెళ్ళిపోయి నీళ్లు 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 అని అలమటిస్తూ ఉన్నాడు. మరలా అల్లంత దూరాన లాజరు అనే పేదవాడు ఉన్నాడు. అతను చనిపోయి పాతాళ పరదేశంలో నెమ్మది గల స్థలంలో ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు అనే ప్రశ్నకి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. చనిపోయిన ఒక వ్యక్తి, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు చనిపోయిన తర్వాత విశ్రాంతి గల నెమ్మది గల స్థలానికి వెళ్తారండి. సమాధుల్లో వెళ్ళి చూస్తే అక్కడ రకరకాలుగా పేర్లు రాసిపెట్టి ఉంటారు. యేసుదాసు గారు ప్రభునందు నిద్రించారు, మంచి పోరాటం పోరాడి తిని అని. అసలు సంగతి ఏంటంటే భార్యతో పోట్లాడి తన్ని త్రాగేసి వచ్చి రకరకాల పోరాటాలు కలిసి చచ్చిపోయి ఉంటాడు. పేరు మాత్రం మంచి పోరాటం పోరాడాడు అని. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ధనవంతుడు నీళ్లు లేని యాతన గల స్థలంలో ఉన్నాడు. లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రమిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఐశ్వర్యవంతుడు అడుగుతున్నాడు, ప్రభా లాజర్ని పంపించయ్యా, దాహం వేస్తుంది, ఒక చిటిక నీళ్లు నా నాలుగు కంటిస్తే తాకిస్తే నేను దాహం తీర్చుకుంటాను అని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వున్న స్థలం వేరు, లాజరుండి స్థలం వేరు. ఆయన నీ దగ్గరికి రాలేడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ప్రభువా మరి ఏంటి, నాకు దాహం వేస్తుంది, నా పరిస్థితి ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు యాతన గల స్థలంలో ఉన్నావు. లోకంలో ఉన్నప్పుడు తిని త్రాగి సుఖిస్తూ విచ్చలవిడిగా బ్రతికావా? ఇదిగో నువ్వు లోకంలో సుఖపడ్డావు కాబట్టి ఇదిగో ఈ స్థలం. లాజరు అయితే పేదవాడు, కష్టాలు అనుభవించాడు, ప్రభువుని ఎరిగి ఇదిగో నెమ్మది గల స్థలానికి వచ్చాడు. అయ్యో మరి నాకు అలా తెలియదు కదా ప్రభువా, నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, దయచేసి లాజర్ని పంపించయ్యా, సువార్త చెప్తే వాళ్ళైనా మారుతారు కదా అని అంటాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? మీకు తెలిసిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు అందరూ ఆరాధనలో కూర్చున్నారు. అందరికీ ఒక వ్యక్తి పరిచయమైన వ్యక్తి. ఆయన ఇప్పుడు సమాధుల్లో నుండి ఇక్కడికి వచ్చారనుకో ఉంటారా మీరు? వామ్మో వచ్చాడరా ఈయన, దయ్యమై వచ్చాడని పారిపోతారు. బాగా పరిచయమైన వ్యక్తి సమాధుల్లో నుండి ఇటు వచ్చి నిలబడితే ఉంటావా? ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు అంటాడు, ఇదిగో బ్రతికి ఉన్నప్పుడే ప్రవక్తలు సేవకులు నీ దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు సువార్త చెప్పినా మారినప్పుడు, ఇప్పుడు చనిపోయి పాతాళ పరదేశంలో ఉన్న లాజరు వెళ్ళి మీ మధ్యలో వాళ్ళ మధ్యలో నిలబడితే వింటారా? ఇది అసాధ్యం. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. గిలాదు పర్వతం నెమ్మది గల స్థలం. ఈ క్షణం మనం కళ్ళు మూసినా కూడా ఆ నెమ్మది గల స్థలములో మనం ఉండునట్లు దేవుడు సహాయము చేయునుగాక. అందు నిమిత్తం ఎవరి రక్షణ వాళ్ళనే కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మధ్య ఒక భార్య భర్త పిల్లలు మందిరానికి వచ్చేవాళ్ళు. మందిరానికి ఒక ఉపమానం చెప్తున్నాను, చిన్న మాట చెప్పి ముగిస్తాను. భార్యాభర్త ప్రభు నమ్ముకొని మందిరానికి వచ్చేవాళ్ళట. భర్త చెడు అలవాట్లు కలిగి విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడట. భార్య ఎన్నిసార్లు చెప్పినా కూడా, ప్రార్థనకు రా, మందిరానికి రా, చెడు అలవాట్లను విడిచిపెట్టు అని చెప్పినా కూడా, వస్తానులే వెళ్ళు, భలే భక్తి చేసావులే అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతూ ఉండేవాడట. చెడు అలవాట్లు కలిగి, త్రాగుడు వ్యసనాలు కలిగి, రకరకాల దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే భార్య పాపం మారుతాడని ఎన్ని బుద్ధివాక్యాలు చెప్పినా మారలేదు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయారు, నిత్యత్వంలో కనబడ్డారు. భర్త ఒకవైపు ఉన్నాడు, భార్య పిల్లలు మరొక వైపు ఉన్నారు. భర్త అలాంత దూరాన్ని చూసి, ఇదిగో నేను కూడా వచ్చాను చూడు, పరలోక రాజ్యానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావు అన్నావు కదా, నేను కూడా వచ్చాను చూడు అన్నాడు. ప్రియమైన వర్లారా,
భార్య పిల్లలు ఒకవైపు ఉన్నారు, భర్త అంత దూరాన ఉన్నాడు. ఆ సమయంలో భార్య అంటది, అయ్యా ఎన్నోసార్లు నీకు చెప్పాను, ప్రభు నమ్ముకో, మందిరానికి రా, బాప్తిసం తీసుకో, మనమందరం కూడా కుటుంబ సమేతంగా ప్రభు రాజ్యంలో ఉండాలి అంటే నీవు వినలేదు కదా, నేను పిల్లలున్న స్థలం వేరు, నువ్వుండే స్థలం వేరు, అదంతా కుదరదు, నేను కూడా పరలోక రాజ్యానికి వచ్చాను అని చెప్పి దగ్గరికి రాబోతున్నాడు. మధ్యలో అగాధం ఒకటి ఉందండి, అగాధం ఒకటి ఉంది. నేను నీ భర్తని, నువ్వు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తే ఎట్లా, నేను కూడా నీ భర్తను కదా, నీతో పాటు నేను కూడా పరలోక రాజ్యంలో ఉంటాను, నేను కూడా వస్తా అని ఆ బాటమ్లెస్ పిట్, అగాధంలో పడ్డవాడు ఇంకా మరలా తిరిగి రాలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు బాధపడే వాళ్ళు ఉన్నారు, నా భర్తకు రక్షణ లేదు, భార్యకు రక్షణ లేదు అని. కానీ చివరి దినాల్లో ఎవరిని బలవంత పెట్టే రోజులు కాదండి. మీ సొంత రక్షణని మీరు కొనసాగించుకుంటూ ప్రభు యొక్క రాజ్యానికి మనమందరము సిద్ధపడుదుముగాక. వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఓ సర్టన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వారందరినీ మీరు దక్కించుకుంటారు. మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండినట్లు దేవుడు మన సంఘాన్ని కూడా తన రాకడకై సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరు లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరు లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన